నంబర్ ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆల్మోస్ట్ 30 ఇయర్స్ పైగా మీరు ఇచ్చినటువంటి సర్వీసెస్, న్యూమరాలజీ పరంగా మీ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి సర్వీసెస్ అండ్ ల్యాక్స్లో నేమ్ కరెక్షన్స్, ఈరోజు టాలీవుడ్ అయినా సరే బాలీవుడ్ అయినా సరే మీ దాకా ఉన్నటువంటి వాళ్ళే చాలా ఎక్కువ మంది నేమ్ కరెక్షన్ తీసుకున్నటువంటి టాప్ డైరెక్టర్స్ అండ్ ఆంటర్ప్రినర్స్ ఉన్నారు, బ్యూరోక్రాట్స్ ఉన్నారు. రియలీ గ్రేట్. సో మీరు చాలా స్టడీస్ చేస్తుంటారు కాబట్టి అడుగుతున్నాను వాటికి సంబంధించిన దాంట్లోనే. కొన్ని మొబైల్లో రాంగ్ నెంబర్స్ ఉంటాయండి. ఆ నెంబర్ ఉండటం వల్ల పర్సనల్గా ఎలాంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది? అంటే డేట్ ఆఫ్ బర్త్కిను ఈ నెంబర్స్కి ఎలాంటి మ్యాచ్ ఉండే అవకాశం ఉంటుందా? ఎందుకంటే మొబైల్ అందరూ వాడతారు, బట్ కొంతమంది ఫ్యాన్సీ నెంబర్ పెట్టుకుంటారు, కొంతమంది ఏంటంటే ర్యాండమ్గా ఏదో దొరికింది కదా అని చెప్పేసి యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు. ఏది బెటర్ అంటారు సార్? నానా, ఇక్కడ ఫ్యాన్సీనా కాదా ఇంపార్టెంట్ కాదు. 10 లెటర్ల సమ్మేళన అంటే సెల్ ఫోన్ నంబర్ హెస్ గాట్ 10 నంబర్స్. ఈ 10 నంబర్స్ కూడితే వచ్చే నంబర్ మన డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయితే అతను ఏ కార్యక్రమం చేసినా అంటే కన్వర్జేషన్స్, మాటలన్నీ స్వీట్గా ఉంటాయి, ప్రేమతో ఉంటాయి, అండ్ ఆ పక్కన వాళ్ళు కూడా బాగా రెస్పాండ్ అవుతారు. సో ఈ 10 డిజిట్స్ నంబర్లో ఎవరికైనా సరే, మొత్తం ఈ 1 to 9 సిరీస్లో పుట్టిన ఎవరైనా సరే, 6వ తేదీ పుట్టినా సరే, 8న పుట్టినా సరే, ఈ 10 డిజిట్స్ ఫోన్ నంబర్ కూడితే ఫోన్ మొత్తంలో 33 కానీ 42 కానీ 51 కానీ 60 కానీ 6 సిరీస్ ఉండకూడదు. ఎందుకంటే 10 నంబర్స్ అంటే 10 = 1 + 0 = 1, సూర్య భగవానుడు. 6 అంటే శుక్రుడు. సో ఈ 1కి 6 పడదు కాబట్టి ఎవరైతే ఈ 33 కానీ 44 కానీ ఫోన్ వాడే వాళ్ళకి కోపం పెరిగిపోతూ ఉంటుంది, అంటే ఊకే ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. సో మంచిగా వైఫ్ ఫోన్ చేసి నైట్ ఏం వండమంటారన్నా కూడా అతను ఇరిటేట్ అయిపోతాడు. నేను వర్క్లో ఉంటే నువ్వు ఖాళీగా ఉండి ఫోన్ చేస్తున్నావు, ఫోన్ పెట్టే అంటాడు అనమాట. అంటే ఈ 16లో ఏది మాట్లాడినా తప్పే. ఫోన్ చేసి అడగలేదు అనుకో, ఇంటికెళ్ళి మళ్ళా కొట్లాడతాడు, నువ్వు నన్ను అడగలేదు, ఇది ఏంది, నాకు నచ్చింది చేసి పెట్టట్లేదు అని. సో ఈ ఫోన్ వాడడం వల్ల మైండ్ సెట్ మారిపోతుంది. కొన్ని ఫోన్ నెంబర్స్, బాగుండే నెంబర్స్ ఎలా ఉంటాయంటే ప్లెజెంట్గా పెడతాయి. అవును, మాట్లాడే ప్రతి డీల్ ఓకే అయిపోతుంది. ప్లాట్ కొనాలి, బ్రదర్ అక్కడ ప్లాట్ ఉంది, వస్తారు చూస్తారు, డన్, అడ్వాన్స్ ఇచ్చిపోతారు. సో ఇతను హ్యాపీగా ఉంటాడు. ప్రతి ట్రాన్సాక్షన్ మనీ పడిపోతుంటుంది, గుడ్ విల్ ఉంటుంది, డెవలప్ అవుతుంటారు. కాబట్టి ఏమంటే వెరీ వెరీ ప్లెజెంట్, హ్యాపీ. సో ఇంకొక రాంగ్ నెంబర్ చెప్పేశాక లక్కీ నెంబర్స్ గురించి చెప్తాను. సెకండ్ అన్లక్కీ నెంబర్ వచ్చి ఎవరికి కూడా 8న పుట్టిన వాడికి కూడా 10 డిజిట్స్ కుడితే 8 నెంబర్ రాకూడదు. 35 నంబర్, 44 నంబర్, 53 నంబర్. అంటే ఈ 8 లక్కీ ఉన్న ఫోన్లో దే షుడ్ యూజ్ ఆల్టర్నేట్ నంబర్, బికాస్ 10 లెటర్స్లో ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి 1, 8 పడితే హెల్త్ ప్రాబ్లం అండ్ రిలేషన్ బ్రేక్ అవుతాయి. మనం ఎవరితో అయితే ఒక లవ్లో ఉన్నామో ఈ ఫోన్లో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి 1లో ఫోన్ వాడితే ఆ అమ్మాయి 8 నంబర్ అమ్మాయికి ఫోన్ చేస్తే ఈ 1కి 8 పడదు కాబట్టి ఏది మాట్లాడినా తప్పే. ఫర్ ఎగ్జాంపుల్ భార్య 3 నంబర్లో ఉంది, భర్త 6 నంబర్ ఫోన్లో ఉన్నాడు, వాళ్ళకి మనస్పర్ధలు వస్తాయి. భార్య 2లో ఉంది, భర్త 9 నంబర్ ఫోన్ వాడుతున్నాడు, 2 చంద్రుడు 9 కుజుడు. సో భర్త డామినేట్ చేస్తుంటాడు, భార్య ఏడ్చుకుంటూ ఉంటుంది. సో నంబర్స్ ఎలా ఉండాలంటే మన నంబర్ లక్కీ ఉండాలి, మన నంబర్ మన వైఫ్ నంబర్కి మ్యాచింగ్గా ఉండాలి. సో సో మోస్ట్ లక్కీయెస్ట్ నంబర్ వచ్చి 5 నంబర్. ఇట్స్ ఏ యూనివర్సల్, ద బెస్ట్ మ్యాగ్నెటిక్ నంబర్, అట్రాక్టింగ్ మనీ, నేమ్, ఫేమ్ విత్ గుడ్ కన్వర్జేషన్స్. మంచి మాటలతో డబ్బు సంపాదించాలంటే 10 నంబర్లు కూడితే 32 కానీ 41 కానీ 50 కానీ ఉండాలి. నేను వాడే 99 66 000 317 అని కుడితే 41 వస్తుంది. 9133 789 199 కుడితే 5 వస్తుంది. నేను వాడే ఆల్ నంబర్స్ 8688 06 8888 కుడితే 68 వస్తుంది. సో 9392426726 కూడా 5 వస్తుంది. అంటే ఆల్ నంబర్స్ 5 అనేది లోషో గ్రిడ్లో సెంటర్లో ఉండే నంబర్. ఆల్ 8 నంబర్స్తో కమ్యూనికేట్ చేయగలదు, ఎవరిని వదులుకోదు. సో 5 ఈజ్ గుడ్ ఫర్ ఆల్ 8 నంబర్స్. మంచి మాటలు చెప్పేది 5. అంటే మీకు ఇష్టం లేకపోయినా కూడా ఈ 5 వర్డ్ మాట్లాడితే మీరు నేను చెప్పింది కరెక్ట్ అని ఒప్పుకుంటారనమాట. ఓకే. మెస్మరైజింగ్ నంబర్, స్వీట్గా ముద్దుగా మాయ మాటలు చెప్పేవాడు 5. సో 5 ఎవరితో కొట్లాడు, మంచి మాటలతో బిజినెస్ చేసుకోగలడు, అండ్ హీ లెర్న్ లాట్ ఆఫ్ గుడ్ విల్ ఆల్సో.
అందుకే సార్ ప్రపంచాన్ని వేయలేదంతా 5 నంబరే. కేసీఆర్ గారు 23 నంబర్, చంద్రబాబు గారు 32 నంబర్, నరేంద్ర మోడీ గారు 41 నంబర్, సచిన్ టెండూల్కర్ 50 నంబర్. సో ఈవెన్ రిలయన్స్ ఇస్ దిస్ నంబర్ ఓన్లీ, మ్యాజిక్ నంబర్ ఓన్లీ. సో ఈ మ్యాజిక్ నంబర్స్ ఫోన్ నంబర్లో ఉన్న, బిజినెస్ నంబర్లో ఉన్న, నేమ్ నంబర్లో ఉన్న, వాళ్ళు మాట్లాడినాక మనం మెస్మరైజ్ అయిపోతాం. సో ఈ ఫోన్ నంబర్స్లో మెయిన్గా 6 ఉండకూడదు, 8 ఉండకూడదు. 5 నంబర్ కానీ పెట్టుకోగలిగితే ఏ డేట్లో పుట్టిన వాళ్ళైనా సరే దే కెన్ డూ మ్యాజిక్. గ్రేట్ అండి, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ. థ్యాంక్ యూ నాన్న. సో చూశారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966000317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.